క్రైస్తవ జీవితంలో ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, వయసు పెరుగుతూ ఉన్నప్పుడు, అనుభవం పెరుగుతూ ఉన్నప్పుడు, వాక్య జ్ఞానము పెరుగుతూ ఉన్నప్పుడు, దేవునికి ప్రార్థించే ప్రార్థన సమయము పెరుగుతూ ఉన్నప్పుడు, లేక దేవుని యొక్క దీవెనలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నప్పుడు ఒక భావన మనలో ఉండేటువంటిది, నేను ఆత్మీయంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాను, ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నాను. ఎదుగుదలకి ఇవన్నీ కూడా ఆనవాలు, ఇవన్నీ కూడా లక్షణాలు అని చాలాసార్లు మనం భావిస్తూ ఉంటాం, నమ్ముతూ ఉంటాం. అవన్నీ కూడా ఒక విధంగా సత్యమే. కాకపోతే లేఖనము ప్రకారంగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇవి బయటికి కనిపించేటువంటి కొన్ని లక్షణాలు అయితే, దేవుని ఎదుట మన భక్తి, దేవుని ఎదుట మన జీవన విధానం, దేవునిలో ఆత్మీయంగా మనం ఎదుగుతూ ఉన్నటువంటి విధానం చాలా ప్రాముఖ్యము అనేటువంటి సత్యాలు కొన్ని విషయాలను బట్టి అర్థమవుతూ ఉంటుంది. గత వారంలో ధ్యానించినటువంటి ఒక అంశము దేవుడు ఇచ్చినటువంటి అవకాశాలను, దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతలను మరి చేజార్చుకునేటువంటి పరిస్థితులు చాలా ఏర్పడుతూ ఉంటాయి. ఈ రోజున మనం ధ్యానించేటువంటి మరొక అంశము ఎదుగుతున్న వారి యొక్క ఆనవాలు, లేక ఎదుగుతున్న వారి యొక్క లక్షణాలు, ద సైన్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ. లేఖనాలని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు చాలా మటుకు పేరుగాంచినటువంటి, ప్రఖ్యాతిగాంచినటువంటి, అనేక మార్లు మనం తలుచుకునేటువంటి క్యారెక్టర్స్, పేర్లు అనేటువంటి వారు చాలామంది లేఖనాల్లో కనిపిస్తూ ఉంటారు. వారి జీవితము, వారి భక్తి, వారి విశ్వాసము, వారు పెట్టినటువంటి మాదిరి, ఇవన్నీ కూడా అనేక మార్లు మనకి ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉంటాయి. కానీ కొన్ని పుస్తకాలు మాత్రం బైబిల్లో, లేక కొంతమంది వ్యక్తులు మాత్రము అన్నోటీస్డ్గా వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఎక్కువగా వారిని మనం గమనించలేకపోవటం, వారిలో దేవుడు వారి గురించి బైబిల్లో ఇవ్వబడినటువంటి విషయాలని ఎక్కువగా ఆలోచించలేకపోవటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అలాంటి ఒక వ్యక్తి గురించి ఈ రోజున మీ ముందు పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. యవనస్తుడు, తన జీవితంలో భౌతికంగా ఎదుగుతూ ఉన్నటువంటి వ్యక్తి దేవుణ్ణి ఎరిగిన తర్వాత, దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఆత్మీయంగా తన ఎదుగుదలను ఎలా వ్యక్తపరిచాడు, తన ఆత్మీయంగా వర్ధిల్లుతూ ఉన్నట్లు తన మాటల్లో, ప్రత్యేకంగా తన మాటల్లో ఏ విధంగా కనిపిస్తూ ఉన్నాయనేటువంటిది నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. పాత నిబంధనలో ఒక భాగాన్ని, కెననైజ్డ్ స్క్రిప్చర్లో ధృవీకరించబడినటువంటి లేఖనంలో ఒక ప్రత్యేక భాగం మనకు కనిపిస్తుంది. దాన్ని విజ్డమ్ లిటరేచర్ అని అంటాం. జ్ఞాన గ్రంథాలు కనిపిస్తాయి. దాంట్లో యోబు గ్రంథము ఒక సుదీర్ఘమైనటువంటి, లోతైనటువంటి, అనుభవంతో కూడినటువంటిది, జ్ఞానయుక్తమైనటువంటి పలుకులు, మాటలు, వర్ణన, వివరణ చాలా స్పష్టంగా యోబు గ్రంథంలో మనం చూస్తాం. ఈ యోబు గ్రంథాన్ని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ వ్యక్తులు చాలా సుపరిచితం మనకి. యోబు మరియు తన ముగ్గురు స్నేహితులు. యోబు మరియు తన ముగ్గురి స్నేహితుల గురించిన విషయాలు చాలా ఎక్కువగా దీంట్లో కనిపిస్తూ ఉంటాయి. యోబు గ్రంథాన్ని చదివినప్పుడు యోబు గురించి ఆలోచిస్తూ ఉంటాం, యోబు స్నేహితుల గురించి కూడా ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవాతి దేవుడు 4వ వ్యక్తి గురించి, అనగా యోబు యొక్క 4వ స్నేహితుని గురించి చాలా విశేషముగా ఈ లేఖనంలో రాయించినట్లుగా మనం చూస్తాం. యోబు గ్రంథం 32 నుండి 37 అధ్యాయులు మనం చూసినట్లయితే ఈ వ్యక్తి గురించి ఎక్కువ వివరాలు అనేటువంటివి, ఈ వ్యక్తి గురించినటువంటి ఎక్కువ సమయం అనేటువంటిది ఇక్కడ మనం చూడం. యోబుతో ఎక్కువసేపు గడిపినటువంటి ముగ్గురి స్నేహితుల కంటే ఈ వ్యక్తి చాలా తక్కువ ప్రాముఖ్యతను కలిగినట్లుగానే, తక్కువ ప్రాముఖ్యతను బోధల్లో కూడా ఉన్నట్లుగానే మనం చూస్తూ ఉంటాం. కావున ఈ రోజున ఎలీహు యొక్క జీవితం గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు యోబు గ్రంథం 32వ అధ్యాయము 2వ వచనము మొదటి భాగములో తన గురించి ఇవ్వబడినటువంటి పరిచయం, 32వ అధ్యాయము 2వ వచనము 2వ వచనంలోకి వెళ్ళినప్పుడు, అప్పుడు రాము వంశస్థుడును బూజీయుడును బరకయేలు కుమారుడునగు ఎలీహు, తన గురించినటువంటి ఒక సింపుల్ ఇంట్రడక్షన్, ఒక
బ్రీఫ్ ఇంట్రడక్షన్ అనేటువంటిది యోబు గ్రంథంలో ఇవ్వబడింది. యోబు గురించి వివరణ మీరు చూస్తారు, పరిచయాన్ని మీరు చూస్తారు. యోబు ముగ్గురు స్నేహితుల గురించి మాట్లాడిన ప్రతిసారి కూడా అంతగా వారి గురించిన పరిచయం మీకు కనిపించదు. కేవలం ఎలీహు దగ్గరికి రాగానే తన వంశావళి గురించి కూడా పరిచయం ఇవ్వబడతాన్ని మనం చూస్తాం. ఈ వంశావళిలో రెండే విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి తన గురించి ప్రస్తావిస్తూ ఉన్నప్పుడు. ఒకటి ఏంటంటే తాను భూజీయుడు అనేటువంటి ఆలోచన కనిపిస్తుంది. భూజీయులు అనేటువంటి వారు బూజు మరి ప్రదేశానికి చెందినటువంటి వారు నాహోరు యొక్క కుమారుల నుంచి వచ్చిన వారు, అనగా అబ్రహాము యొక్క తమ్ముడుగా ఉంటూ ఉన్నటువంటి నాహోరు నుండి ఈ యొక్క భూజీయులు అనేటువంటి వారు రావటం మనకు కనిపించింది. దానితో పాటు తన తండ్రి గురించిన ప్రస్తావన కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. బరఖాయేలు అనేటువంటి పేరు. బరఖాయేల్ అనే పదానికి అర్థం ఏంటంటే బ్లెస్సెడ్ బీ ద గాడ్ అనే మాట. యెహోవా సన్నుతించబడునుగాక. యోబు మాటలు అవే. యోబు గ్రంథం 1వ అధ్యాయము చివరి వచనాలు మనం చూస్తూ ఉంటే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామము సన్నుతించబడునుగాక. ఆ పేరు అర్థం కలిగినటువంటి నామాన్ని బరఖాయేలు అనే పేరులో నుంచి మనం చూస్తూ ఉంటాం. ఎందుకు ఈ విషయాల్ని లేఖన గ్రంథకర్త ఇస్తూ ఉన్నాడంటే తన యొక్క జీవన విధానము, తాను పెరిగినటువంటి విధానం, తాను మాట్లాడుతున్నటువంటి మాటలు, దేవుని పట్ల ఎలీహుకు ఉన్నటువంటి భక్తి, దాన్ని బట్టే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎలీహు గురించి ఈ విధంగా ఇవ్వటాన్ని బట్టి ఒక విషయం అర్థమవుతున్న ఆలోచన ఏంటంటే దైవ కుటుంబంలో నుంచి రావటము, భక్తి పరమైన విషయాల్ని గ్రహించినటువంటి వ్యక్తి, దేవుని గురించి సత్యాలు తెలుసుకున్నటువంటి వ్యక్తి, దేవుని గురించి అనేక విషయాలు ఎరిగినటువంటి వ్యక్తి, అనుభవపూర్వకంగా అదేవిధంగా నేర్పించబడిన వాడే ముందుకి కొనసాగినటువంటి వ్యక్తి. అందుకనే ఎలీహు అనే పేరు కూడా గంభీరమైనటువంటి అర్థాన్ని మనం చూస్తాం. దానికి అర్థం ఏంటంటే గాడ్ ఈజ్ లార్డ్, దేవుడే ప్రభువు లేక సర్వోన్నతుడు అనేటువంటి అర్థం. సింపుల్గా చెప్పాలంటే దేవుడే నా ప్రభువు. హీ ఈస్ ద లార్డ్ ఆఫ్ మై లైఫ్. హీ హాజ్ కంప్లీట్ అబ్సల్యూట్ అథారిటీ ఓవర్ మై లైఫ్. నా జీవితం పట్ల, మానవాళి పట్ల, ప్రతి జీవితం మీద ఆధిపత్యం కలిగిన వాడు, సర్వాధికారం కలిగిన వాడు, అన్నిటిపైన ప్రభువు ఆయనే అని ఒక అర్థము తన పేరులో నుంచి కూడా రావటం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. మరొక విషయము ఈ వ్యక్తి గురించి ఈ రోజున ధ్యానించడం గల కారణం ఏంటి అని అంటే దేవుడు యోబుకి ప్రత్యక్షమైన తర్వాత యోబుని గద్దించినట్టు మనం చూస్తాం. 42వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు యోబు స్నేహితుల్ని కూడా దేవుడు గద్దించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అక్కడ గద్దిస్తూ ఉన్నప్పుడు చాలా క్లియర్గా దేవుడు పేర్లు వాడతాడు. యోబు యొక్క ముగ్గురు స్నేహితులు అని ముగ్గురు గురించి ప్రస్తావిస్తాడు. కానీ ఎలీహుని దేవుడు ఎక్కడ ఖండించినట్టుగా మనం చూడం. ఎలీహుని దేవుడు ఎక్కడ దండించినట్టుగా మనం చూడం. ఎలీహు మాట్లాడిన మాటలు అవి దైవపరమైనవిగా లేక దేవుని వైపు యోబుని త్రిప్పేటట్లుగా, దేవుని గురించి యోబు సరిగ్గా ఆలోచించేటట్టుగా చేసినట్టు మనం చూస్తూ ఉంటాం. యోబు యొక్క ముగ్గురు స్నేహితులకి ఈ ఎలీహుకి ఉన్న ఒకే ఒక తేడా లేఖనాలని చదువుతూ ఉంటే నాకు అర్థమైంది ఏంటంటే యోబు స్నేహితులు యోబు ఎందుకు శ్రమలు గుండా వెళ్తూ ఉన్నాడు అనే ప్రశ్నకు జవాబు ఇవ్వటానికి వారు ప్రయత్నించారు. యోబుకు కూడా ఉన్నటువంటి ప్రశ్న అదే కదా, నేను ఎందుకు శ్రమలు గుండా వెళ్తూ ఉన్నా, వై దిస్ సఫరింగ్, ఈ శ్రమ ఎందుకు అనే ప్రశ్న తనలో రావటం, అదే ప్రశ్న తన స్నేహితులకి రావటం కూడా మనం చూస్తాం. కానీ ఎలీహు శ్రమ ఎందుకు వచ్చింది అని మాట్లాడలేదు, కానీ శ్రమలో నువ్వు ఎలా ఉన్నావు అనే అంశం పైన తను మాట్లాడుకుంటూ వస్తాడు. శ్రమలో నువ్వు ఎలా ఉన్నావు, శ్రమలో నీ ప్రవర్తన ఎలా ఉంది, శ్రమలో నీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, శ్రమలో ఎలా ప్రార్థిస్తూ ఉన్నావు, శ్రమలో ఎలా మాట్లాడుతూ ఉన్నావు, శ్రమలో నీ వైఖరి ఏంటి, వారికి తనకి ఉన్నటువంటి ఏకైక వ్యత్యాసం ఏంటి అని అంటే ఆ స్నేహితులు నీ కిందికే వచ్చింది శ్రమ అని అంటే తను మాత్రము శ్రమ వచ్చింది సరే, కానీ ఈ శ్రమలో నువ్వు ఎలా జీవించావు, ఎలా ముందుకు వెళ్ళావు అనే సత్యాల్ని పలకటానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు యోబు గురించి మాట్లాడినప్పుడు నీతిమంతుడని దేవుడే తాను సాక్ష్యం ఇచ్చినట్టు ఉంటుంది. యోబు 1వ అధ్యాయం ముగింపులో యోబు ఎక్కడ పాపం చేయలేదని గ్రంథకర్త సాక్ష్యం ఇస్తాడు. మరలా 2వ అధ్యాయంలోకి వెళ్తే దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు యోబు నీతిమంతుడని. మరలా 2వ అధ్యాయం ముగింపులోకి వెళ్తే గ్రంథకర్త సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు యోబు ఏ తప్పు చేయలేదని.
కానీ 42వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూసినట్లయితే యోబు పశ్చాత్తాపపడినట్లుగా వాక్యం మరి రాస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. 1వ అధ్యాయంలో నీతిమంతుడుగా ఉన్న యోబు, 2వ అధ్యాయంలో నీతిమంతుడుగా ఉన్న యోబు 42వ అధ్యాయం 6వ వచనంలోకి వెళ్ళగానే నేను పశ్చాత్తాపపడుతున్నాను అని దేవుని ముందు తాను పశ్చాత్తాపపడి తన జీవితాన్ని సరి చేసుకున్నట్లుగా కనిపించేది. మధ్యలో ఏం జరిగింది? 3వ అధ్యాయం నుండి 41వ అధ్యాయం వరకు కూడా ఆలోచన చేస్తూ ఉంటే 3వ అధ్యాయం 1వ వచనంలో చాలా స్పష్టంగా ఉంటుంది. యోబు నోరు తెరిచి మాట్లాడటం మొదలుపెట్టెనో అనే మాట ఉంటుంది. ఎప్పుడైతే ద ఇంటెన్సిటీ ఆఫ్ ది సఫరింగ్ ఆర్ ద సివియారిటీ ఆఫ్ ది సఫరింగ్, తన శ్రమ, తన బాధ, తనకు వచ్చినటువంటి ఆ కష్టము ఏదైతే ఉందో అది పెరిగే కొద్దీ పరిష్కారం రాకుండా వెళ్ళేటువంటి పరిస్థితుల్లో తాను మాట్లాడిన మాటలు, తన స్నేహితులు తనపైన ఆరోపించినటువంటి ఆరోపణలు, వీటన్నిటిలో కూడా తాను ఏ విధంగా ముందు కొనసాగాడో ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో యోబు దేవుని వైపు తిరగటానికి, దేవుడు యోబుతో మాట్లాడటానికి ముందు వచ్చేటువంటి వ్యక్తే ఎలీహు అని చెప్పవచ్చు. అందుకనే వేదాంత పండితులు ఏమంటారంటే ఎలీహుని బాప్తిస్మిచ్ యోహానుతో పోలుస్తూ ఉంటాడు. ప్రిపేరర్ ఆఫ్ ద వే అన్నట్లుగా ఏ విధంగా అయితే ఖండిస్తూ, ఏ విధంగా అయితే దేవుని స్పందన కొరకై, దేవుని సంతోషం కొరకై ఆ యోబుని సిద్ధపరిచిన వ్యక్తిగా ఎలీహు ఉన్నట్లుగా మనం చూస్తాం. కావున ఎలీహు జీవితంలో కొన్ని విషయాలు తన మాటల్ని బట్టి నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. యవన ప్రాయంలో ఉన్నటువంటి ఈ వ్యక్తి మౌనముగా మరి అవన్నీ కూడా వింటూ ఉన్నటువంటి ఈ వ్యక్తి నోరు తెరిచి మాట్లాడటం, ఒకేసారి 4 ప్రసంగాలు అనేటువంటివి 32 నుంచి 37 అధ్యాయాల వరకు కూడా తాను ఇస్తూ ఉన్నట్లుగా మీకు అర్థమవుతూ ఉంటుంది. ఒక వ్యక్తి ఆత్మీయతలో ఎదుగుతూ ఉన్నప్పుడు, దేవుని గురించి ఒక ఖచ్చితమైన ఆలోచన వస్తూ ఉన్నప్పుడు, మన జీవితంలో వచ్చే శ్రమలలో మన ఎదగటానికి మనలో కావాల్సిన ఆనవాళ్ళు ఏంటో ఈ వ్యక్తి జీవితం గురించి మనం చూస్తే మనకు అర్థమైంది. సో 4 విషయాలు ఈ యొక్క ఎలీహు జీవితం నుంచి నేర్చుకోగలిగినటువంటి పాఠాలు. యోబు గ్రంథం 32వ అధ్యాయము 2వ వచనంలోకి వెళ్ళినట్లయితే, యోబు గ్రంథం 32వ అధ్యాయము 2వ వచనంలోకి వెళ్ళినట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడుతూ ఉంది. యోబు దేవుని కంటే తానే నీతిమంతుడై ఉన్నట్లు చెప్పుకొనుట చూచి అతని మీద బహుగా కోపగించెను. ఈ యొక్క అధ్యాయాన్ని మీరు చదువుతూ ఉన్నప్పుడు 2వ వచనము, 3వ వచనము మరియు 5వ వచనం, ఈ 3 వచనాల్లో కూడా కోపగించెను అనే పదం మీకు కనిపిస్తూ ఉంటుంది. ఎలీహు కోపగించుకున్నాడు అనే మాట ఈ 3 వచనాల్లో కూడా మీరు చూస్తారు. వాస్తవానికి కోపం అనగానే కక్షతో కావచ్చు, కోపం అనగానే చిరాకుతో కావచ్చు, కోపం అనగానే అసూయతో కావచ్చు, కోపం అనగానే అయిష్టముతో కావచ్చు. కోపానికి అనేక కారణాలు అనేటువంటివి ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాం. ఈ వచనాన్ని చదివినప్పుడు కూడా ఈ వ్యక్తికి ఎందుకు ఇంత కోపం? 3 మార్లు వాక్యం చాలా స్పష్టంగా రాస్తూ ఉన్న విషయం ఏంటంటే బహుగా కోపగించుకొనను. బాగా కోపం అనేటువంటిది ఈ వ్యక్తికి వచ్చింది. ఎవరైనా వాక్యాన్ని చదివినప్పుడు యవనస్తుడు కదా, ఆ కోపం సహజమే అన్న విధంగా కూడా దాన్ని తీసుకోవచ్చు. కానీ తాను కోపపడటానికి 3 కారణాలు ఈ 3 వచనాల్లో కనిపిస్తూ ఉంటాయి. దాన్ని బట్టి ఆ కోపం నీతియుక్తమైన కోపం అని బైబిల్లో ఒక మాట కూడా ఉంటుంది కదా, రైచస్ యాంగర్ అనేటువంటి మాట. అదే సంఘటన తన జీవితంలో కూడా మనం గమనించవచ్చు. ఎలీహు ఎందుకని కోపగించుకున్నాడంటే 2వ వచనం 3వ వచనంలో కారణాలు ఇవ్వబడుతూ ఉన్నాయి. మొదటి కారణం ఇందాక చదివినట్టుగా యోబు దేవుని కంటే తానే నీతిమంతుడై ఉన్నట్లు చెప్పుకొనెను. 3వ అధ్యాయం నుంచి ఆలోచిస్తూ ఉంటే యోబు యొక్క వైఖరి మారుతూ వచ్చింది, యోబు మాట తీరు మారుతూ వచ్చింది, యోబు దేవుణ్ణి ప్రశ్నించే విధానం మారుతూ వచ్చింది, యోబు దేవుణ్ణి అడిగేటువంటి విధానం మారుతూ వచ్చింది. తాను నీతిమంతుడని, తాను న్యాయమే చేస్తూ ఉన్నాడని, తాను ఏ పాపం చేయలేదని, ఏ తప్పు చేయలేదని, దేవుడు ఎందుకు తన జీవితంలో శ్రమను అనుమతించాడని, ఈరోజు దేవుడు నాకు జవాబు ఇవ్వాలి, ఈరోజు నా ప్రశ్నలన్నిటికీ దేవుడు జవాబు ఇవ్వాలి, దేవుడు నా జీవితంలో అన్యాయంగా ప్రవర్తించాడు అనేటువంటి ఆరోపణల్లోకి, ఆలోచనల్లోకి యోబు వెళ్తే మొదటి వచనంలో 32వ అధ్యాయంలో ఆ 3 స్నేహితులు కూడా యోబు దేవుని కంటే నీతిమంతుడుగా ఉన్నాడని చూచి నోరు మూసుకున్నట్లుగా మొదటి వచనం కనిపిస్తుంది.
చేశారు. 2వ వచనంలోకి వచ్చిన తర్వాత యోబు స్వనీతిని బట్టి, యోబు తాను దేవుని కంటే నీతిమంతుడు అనే భావంలోకి వెళ్ళటాన్ని బట్టి దాన్ని చూసి తన కోపం వచ్చినట్టుగా ఉంటుంది. మొదటి కారణాన్ని ఆలోచన చేస్తే సెల్ఫ్ రైచియస్నెస్, స్వనీతి అనేది తనకి కోపం పుట్టించింది. 2వ విషయాన్ని ఆలోచన చేస్తే 3వ వచనంలోకి వెళ్ళినప్పుడు యోబు యొక్క 3 స్నేహితులు ప్రత్యుత్తరము ఏమియు చెప్పకయే అన్నమాట. యోబు యొక్క 3 స్నేహితులు ప్రత్యుత్తరము ఇవ్వలేకపోయారు. వారి జీవితాలను ఆలోచన చేస్తూ ఉంటే యోబు స్నేహితులు విమర్శించటానికి అర్హులుగా ఉన్నారు. యోబు స్నేహితులు ఆరోపించటానికి ముందడుగు వేశారు. యోబు స్నేహితులు నిందించటానికి వారి నోరు అనేటువంటిది ధారాళంగా ఉపయోగించుకుంటూ వచ్చారు. కానీ యోబుకున్న ప్రశ్నలకి జవాబు ఇవ్వలేకపోయారు. యోబుకున్న ఆలోచనలకి జవాబు ఇవ్వలేకపోయారు. యోబు దేవుణ్ణి తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటే, యోబు దేవుణ్ణి తప్పుగా ఆలోచిస్తూ ఉంటే, లేక దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు వారు దానిని ఆపలేకపోయారు. సరి అయిన మార్గంలోకి, సరి అయిన విశ్వాసంలోకి నడిపించలేకపోయినందుకు తన కోపం వచ్చినట్టుగా ఉంటుంది. దాని తర్వాత అదే 3వ భాగంలోకి వెళ్తే యోబు మీద దోషము మోపినందుకు వారి మీద కూడా అతడు బహుగా కోపగించుకొని, ఒకటి స్వనీతిని బట్టి కోపం వచ్చింది, 2వది సమాధానము చెప్పలేనందుకు కోపం వచ్చింది, సైలెన్స్, అండ్ 3వది విమర్శించే మనసు ఉన్నందుకు తన కోపం వచ్చింది. ఒక విశ్వాసిగా, తోటి స్నేహితులుగా ఒకరు బాధలో ఉన్నప్పుడు, ఒకరు శ్రమలో ఉన్నప్పుడు సూటిపోటి మాటలతో వారిని పరీక్షించటమో, లేకపోతే ఆరోపణల చేత, నిందల చేత వారి బాధను ఇంకా ఎక్కువ చేయటమో. ఎందుకంటే యోబే అంటూ ఉంటాడు కదా, వీరిని ఆదరించకపోగా నాకు ఇంకా భారాన్ని, నాకు ఇంకా ఆవేదనని జోడించుకుంటూ వచ్చారు వారి మాటల ద్వారా. కావున స్నేహితులుగా ఇట్స్ వెరీ ఈజీ టు క్రిటిసైజ్, but it's very hard to construct one's life, to comfort one's life, or to console one's life. ఒక జీవితాన్ని విమర్శించటం చాలా సులువు, కానీ ఆ జీవితాన్ని కట్టడం, ఆ జీవితాన్ని సరిచేయటం, ఆదరించటం చాలా కష్టతరమైనటువంటి విషయం. యోబుతో స్టార్టింగ్ నుంచి వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు, కానీ యోబు మనస్తత్వాన్ని సరిచేయలేకపోయారు, యోబు ప్రశ్నలకి జవాబు ఇవ్వలేకపోయారు. దానికి తోడు యోబుపై అనేక ఆరోపణలు వేయటం చేత ఎలీహుకి కోపం రావటాన్ని మనం చూస్తాం. ఈ రకమైనటువంటి కోపాన్ని బైబిల్లో ఇంకో రకంగా దాన్ని అర్థం చేసుకుంటే ఇట్ వాజ్ ద ప్యాషనేట్ హార్ట్ ఫర్ ద లైట్, ఆర్ ఇట్ వాజ్ ప్యాషనేట్ హార్ట్ ఫర్ ద రైచియస్నెస్. ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు, ఒక వ్యక్తి అభివృద్ధి చెందుతున్నాడు దేవునిలో అని అంటే మొదటి లక్షణం ఎలీహులో కనిపించేది ఆసక్తి కలిగిన వాడు. దేవుని విషయాలలో, దేవుని నీతి విషయమై, దేవుని ఎవరైనా వక్రీకరిస్తూ ఉన్నప్పుడు, దూషిస్తూ ఉన్నప్పుడు, దేవుని ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు, ఒక విశ్వాసి దిగజారిపోతూ ఉన్నప్పుడు, ఒక విశ్వాసి తప్పు చేస్తూ ఉన్నప్పుడు, లేదా ఒక విశ్వాసిని ఇంకొక విశ్వాసి ఇంకో రకంగా శోధిస్తూ విమర్శిస్తూ ఉన్నప్పుడు చూసేటువంటి ఒక వ్యక్తి, ఒక ఆత్మీయమైన వ్యక్తి, వాక్యం తెలిసిన వ్యక్తి, దేవుళ్ళు ఎదుగుతున్న వ్యక్తి సహించే స్థితిలో ఉండే అవకాశం లేదు. దేవుని పట్ల, దేవుని వ్యక్తిత్వం పట్ల, దేవుని స్వభావం పట్ల, దేవుని వాక్యం పట్ల, దేవుని బిడ్డల పట్ల, దేవుని పరిచర్య పట్ల ఆసక్తి అనేటువంటిది పెరుగుతూ వచ్చింది, కానీ మాంద్యులుగా మనం ఉండము. అందుకనే 1 కొరింథీ 15వ అధ్యాయము అన్ని విషయాలు చెప్పిన తర్వాత పౌలు ఉపయోగించినటువంటి మాట అదే కదా. 58వ వచనంలోకి వెళ్ళినప్పుడు చివరి భాగంలో ఆ విధంగా అంటాడు, ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులయుండుడి. అంటే చాలా విషయాలు చెప్పి 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 ఫైనల్గా చెప్తున్న మాట ఏంటంటే, దేవుని విషయాల దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని పనుల దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని స్వభావం దగ్గరకు వచ్చినప్పుడు, లేక విశ్వాస జీవితంలో ఎదుగుదల విషయం దగ్గరకు వచ్చినప్పుడు కొద్దిసేపు కాదు, ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. సో మొదటి విషయము నాకు అర్థమైనటువంటిది, ఎలీహులో ఉన్నటువంటిది ఆసక్తి కలిగినటువంటి హృదయం, దేవుని పట్ల వాంఛ కలిగినటువంటి హృదయం, దేవుని విషయంలో ఎవడైనా తప్పు చేస్తే సహించేటువంటి ఆ ఆలోచన తనకి లేనట్టుగా మనం చూస్తూ ఉంటాం. సో బైబిల్ అంతట్లో కూడా ఆ విధమైనటువంటి స్వభావము దేవుడు కోరినట్లుగా, దేవుడు అభినందించినట్లుగానే మనకు కనిపిస్తుంది. మొదటి విషయం. రెండవ విషయంలోకి మనం వెళ్తే 4వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. 32వ అధ్యాయము 4వ వచనంలోకి వెళ్తే, వారు ఎలీహు కన్నా ఎక్కువ వయస్సు గలవారు గనక అతడు యోబుతో మాట్లాడే వాళ్ళని కనిపెట్టి ఉండెనో. ఈ 32వ అధ్యాయంలో
ఇది ఇంకొక మాట. ఇందాక మనం చూసింది కోపము అనే మాట. ఇంకొక మాట మనకు కనిపించేటువంటిది కనిపెట్టియుండుట. వాచింగ్ ఆర్ వెయిటింగ్ అనేటువంటి పదం ఈ అధ్యాయంలో అనేక మార్లు కనిపించినట్టుగా మనం చూస్తాం. ఎలీహు అందరికంటే చిన్నవాడని ఈ వచనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. రెండో విషయం ఏంటి అని అంటే, అక్కడ ఉన్న వారందరూ కూడా మాట్లాడుతూ ఉంటే తాను మాత్రం మాట్లాడకుండా వింటూ వచ్చాడు. అదే విషయాన్ని మరలా 11-12 వచనాల్లో మీకు కనిపిస్తుంది. 11-12 వచనాల్లో మనం చూసినట్లయితే ఇంకొంచెం వివరంగా ఆయన అంటూ ఉన్నాడు. ఏమి పలుకుదుమా అని మీరు యోచన చేయుచుండగా నేను మీ మాటల కొరకు కనిపెట్టుకొని ఉంటిని. మీ అభిప్రాయములు చెవిని వేసుకొనుటకై మీరు చెప్పిన వాటికి బహు జాగ్రత్తగా చెవి ఇచ్చి తిని అని అంటాడు. వాస్తవానికి ఆలోచన చేస్తూ ఉంటే యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి వారికి, లేకపోతే ఏ వయసులో ఉన్న వారికైనా సరే చాలా మటుకు నోరు అదుపులో పెట్టుకోవటం చాలా కష్టం. లేదా ఒక సంభాషణ జరుగుతూ ఉన్నప్పుడు మనకు అనిపించింది వెంటనే చెప్పేయాలనుకుంటాం, లేక మనకు తప్పు అనిపిస్తే వెంటనే మాట్లాడాలి అని అనుకుంటాం, లేకపోతే మన సలహాలు, మన ఆలోచనలు, మన తలంపులు వెంటనే ఇవ్వటానికి మనం ఆతృత పడుతూ ఉంటాం. కానీ ఇక్కడ తాను ఉపయోగిస్తున్న మాటలు ఏంటంటే, మీరేమి చెబుతారా అని చెవులు చక్కగా పెట్టుకొని నేను వింటూ ఉన్నా. ఒక విషయం కాదు, ఆయన అంటున్నాడు, ప్రతి మాట నేను వింటూ వస్తూ ఉన్నాను. నేను తొందరపడి మాట్లాడలేదు, తొందరపడి మీ మాటల్ని ఆపలేదు, తొందరపడి నాకున్నటువంటి తెలివిని చూపించటాన్ని నేను ప్రయత్నించలేదు. పెద్దవారిగా మీకు ఒక ప్రాధాన్యత, మీకు ఒక మర్యాద, మీకు ఒక గౌరవాన్ని నేను ఇచ్చాను అని తాను చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. 18వ వచనంలోకి వెళ్ళినప్పుడు ఇంకొక మాట చాలా చక్కగా ఉంటుంది. అక్కడ 18వ వచనంలోకి వెళితే ఆయన అంటాడు, నా మనస్సు నిండా మాటలున్నవి, నా అంతరంగమున నా ఆత్మ నన్ను బలవంతము చేయుచున్నది. అంటే నా నోరంతా, నా మనసు అంతా మాటలతో నిండిపోయింది. లోపల నాకు ఒక ఫోర్స్ వస్తుంది మాట్లాడమని, లోపల ఇంకా నేను కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉన్నాను నా మాటలు, అయినా నేను కంట్రోల్ చేసుకున్నాను అని వ్యక్తపరుస్తున్నాను. రెండవది, ఎదిగేటువంటి వ్యక్తిలో ఒకటి ఆసక్తి ఉంటే, రెండవది ఎలీహులో ఉన్న లక్షణం మనం చూస్తే అదుపులో ఉన్నవాడు అని చెప్పవచ్చు. ఒకటి ఆసక్తి కలిగిన వాడు, రెండవది అదుపులో ఉన్నవాడు. ద హార్ట్ ఆఫ్ పేషెన్స్, కంట్రోల్డ్ హార్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బైబిల్లో కూడా ఒక పదం ఎక్కువగా ఉపయోగించబడుతూ ఉంటుంది. బైబిల్లో మోషే గురించి మాట్లాడినప్పుడు సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో సాత్వికుడు అనేటువంటి మాట మనం చూస్తాం. మరలా మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు సాత్వికులు ధన్యులు అనే మాట మనం చూస్తాం. హెబ్రీ భాషలో సాత్వికము అనే పదానికి, మీక్నెస్ అనేటువంటి పదానికి ఉపయోగించినటువంటి అర్థం ఏంటి అని అంటే స్ట్రెంగ్త్ అండర్ కంట్రోల్. బలమును అదుపులో ఉంచుకోవటం, అధికారాన్ని అదుపులో ఉంచుకోవటం. మాట్లాడగలను కానీ అరవగలను కానీ అరవను, నేను కొట్టగలను కానీ కొట్టను, నేను ఏదైనా చేయగలను కానీ నేను చేయలేను. అదుపులో ఉండువాడు సాత్వికుడు అనే ఒక హెబ్రీ ఆలోచనలో నుంచి సంఖ్యాకాలంలో మోషేకి దేవుడు ఆ బిరుదుని ఇవ్వటానికి కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఎలీహులో ఉన్నటువంటి రెండవ లక్షణం ఏంటంటే, తన భావోద్రేకాలని, తన మాటలని, తన ఆలోచనని, తన కోపాన్ని అన్నిటిని కూడా అధిగమించి అదుపులో పెట్టుకోవటం అనేటువంటిది మనం చూస్తూ ఉంటే, వాక్యం వింటూ, ప్రార్థన చేస్తూ, ఇంతగా ఉపవాసం ఉంటూ, ఇంతగా దేవుళ్ళు ఎదుగుతూ, ఈ రోజున మన తలంపుల్ని మనం అదుపులో పెట్టుకోలేకపోతే, మన ఆలోచన విధానాన్ని అదుపులో పెట్టుకోకపోతే, మన భావోద్రేకాలని అదుపులో పెట్టుకోలేకపోతే, మన మాటల్ని అదుపులో పెట్టుకోకపోతే, ఆలోచించి మాట్లాడకుండా, లేక అదుపులో ఉండి దేవుడికి చేసే కార్యాలను చూడకుండా మనం తొందరపడినట్లయితే జరిగే ఘోరాలు చాలా ఉంటాయి. ఈ రోజుల్లో మనం చూస్తే ఒక హృదయము, ఒక కుటుంబం, ఒక సంఘం విరిగిపోవాలన్నా, చెడిపోవాలన్నా, చెల్లాచెదరవ్వాలన్నా, పాడవాలన్నా ఒక మాటే కారణం. అదుపులో లేనటువంటి మాట, అదుపులో లేనటువంటి ఆలోచన ఎంతవరకైనా తీసుకువెళ్ళేది. కానీ ఎలీహులో ఉన్నటువంటి రెండవ లక్షణం ఏంటంటే అదుపులో ఉన్నవాడు. ఒకటి ఆసక్తి కలిగిన వాడు, రెండవది అదుపులో ఉన్నవాడు. మూడవది ఆలోచన చేస్తే యోబు గ్రంథం 32వ అధ్యాయము 21-22 వచనాల్లో మీకు కనిపిస్తూ ఉంటుంది. 21వ వచనం చదువుతూ ఉన్నాను. మీరు దయచేసి వినుడి, నేను ఎవరి ఎడలను పక్షపాతినై ఉండను, నేను ఎవరికిని ముఖస్థుతికై బిరుదులు పెట్టను. ముఖస్థుతి చేయుట
నా చేత కాదు, అట్లు చేసిన ఎడల నన్ను సృజించిన వాడు నన్ను శీఘ్రముగా నిర్మూలము చేయను. ఉన్నవారందరిలో ఇక ఎలీహులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అని అంటే, ఆయన అంటున్నాడు, నేను పక్షపాతిని కాను. రెండోది ఆయన అంటూ ఉన్నాడు, నేను ముఖస్తుతి చేయను. మూడోది ఆయన అంటూ ఉన్నాడు, బిరుదులు నేను పెట్టను. నేను ఇక్కడ ఒక మనిషిని పొగడటానికి లేను, ఒక మనిషిని అభినందించటానికి లేదు, ఒక మనిషిలో ఉన్న చెడుని కప్పి మంచిని ఎలివేట్ చేయటానికి, హెచ్చించటానికి నేను లేను. తప్పు అంటే తప్పే, రైట్ అంటే రైట్ అని నేను చెప్తాను. ఎక్కడో కూడా పక్షపాతిగా ఉండాలని నేను ఇష్టపడట్లేదు, ఎక్కడ కూడా పక్షపాతిగా మాట్లాడాలని ఇష్టపడట్లేదు. నా జీవితంలో ముఖస్తుతి చేయాలని నేను అనుకోవట్లేదు. ఆ విధంగా చేస్తే దేవుడు నన్ను నిర్మూలన చేస్తాడు. ఎదుగుతున్నటువంటి వ్యక్తి రాను రాను ఎదిగే కొద్దీ మనుషుల్ని ప్రశంసించటం ఆపి దేవుణ్ణి ప్రశంసించడం మొదలు పెడతాడు. మనుషుల్ని స్తుతించడం ఆపి దేవుణ్ణి స్తుతించటం మొదలు పెడతాడు. పక్షపాతిగా ఉండకుండా, ఎలాంటి భేదాలు లేకుండా సమానంగా చూడటం మొదలు పెడతాడు. సమానంగా మాట్లాడటం మొదలు పెడతాడు. తప్పు ఎక్కడ ఉంటే దాన్ని ఖండించి, రైట్ ఎక్కడ ఉంటే దాని కొరకు నిలబడేటువంటి వ్యక్తిగా తను ఉంటాడు. ఈ యొక్క వ్యక్తికి వయసు తక్కువగా ఉన్నప్పటికీ, యోబు కంటే చిన్నవాడు, యోబు కంటే అనుభవం తక్కువ, యోబు స్నేహితుల కంటే చిన్నవాడు, యోబు స్నేహితుల కంటే అనుభవం తక్కువ, దేవుళ్ళు ఎంత ఎదిగాడో మనకు తెలియదు. కానీ వంశ ప్రకారంగా, తండ్రి ప్రకారంగా ఆలోచన చేస్తూ ఉంటే అనేక సత్యాలు తాను తెలుసుకున్నాడు. సమయం వచ్చినప్పుడు తాను అవినీతి లేని వాడిగా నిలవబడ్డాడు. సో మూడవ లక్షణము ప్యూర్ హార్ట్ ఆర్ అన్ ఇంపార్షియల్ హార్ట్. ఎదిగే కొద్దీ, దేవునిలో పరిపక్వత పొందే కొద్దీ నా హృదయ స్థితి మారుతూ ఉంటుంది. అనగా అవినీతి లేని వ్యక్తిగా, పక్షపాతం లేని వ్యక్తిగా, శుద్ధ హృదయముతో నేను జీవిస్తా. అందుకే యేసయ్య అంటాడు కదా, శుద్ధ హృదయము కలిగిన వారు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. దేవుని చూడాలన్నా, దేవుని గురించి అర్థం చేసుకోవాలన్నా, దేవునితో సన్నిహిత్య సహవాసంలోకి వెళ్ళాలన్నా ఓన్లీ వన్ క్వాలిటీ దేవుడు చెప్పేటువంటిది హృదయ శుద్ధి. దానికి పెట్టింది పేరు ఎలీహు. ఎలీహు తన జీవితంలో చెప్తున్న మాట, ఎలాంటి బయస్ పెట్టుకోకుండా, ఎలాంటి విషయాలు నా మనసులో పెట్టుకోకుండా, కోపం పెట్టుకోకుండా, నేను అవినీతి లేకుండా మాట్లాడుతూ ఉన్నా, పక్షపాతం లేకుండా మాట్లాడుతాను. సో మొదటిది తన జీవితంలో ఎంతో ఆసక్తి కలిగిన వాడు, రెండవది తన జీవితంలో అదుపులో ఉన్నవాడు, మూడవది తన జీవితంలో అవినీతి లేనివాడు, శుద్ధ హృదయం కలిగిన వాడు. చివరిగా దీంతో ముగిస్తా. యోబు గ్రంథం 32వ అధ్యాయము 7-8 వచనాల్ని ఆలోచన చేస్తే, యోబు 32:7 వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. వృద్ధాపము మాటలాడదగును, అధిక సంఖ్య గల ఏండ్లు జ్ఞానము బోధింప తగునని నేను అనుకొంటిని. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగజేయును. ఇక్కడ ఆయన చెప్తున్న మాట, వయస్సు మాట్లాడిద్దని నోరు మూసుకున్న వయస్సు సరిగ్గా మాట్లాడలేకపోయింది, లేక అనుభవము మాట్లాడిద్దని నోరు మూసుకున్న కానీ అనుభవము కూడా సరిగ్గా మాట్లాడలేకపోతాం, లేక లోక జ్ఞానము మాట్లాడిద్దని నోరు మూసుకున్న లోక జ్ఞానము కూడా సరిగ్గా మాట్లాడలేకపోయింది. అక్కడ నేను భయపడ్డా మాట్లాడటానికి, కానీ నేను గ్రహించిన విషయం ఏంటంటే, మానవునికి వివేచన ఇవ్వగలిగింది దేవుడు మాత్రమే. ఈ రోజుల్లో మనుషులు జ్ఞానం ఉన్నట్లుగా మాట్లాడినా, ఈరోజు మనుషులు వివేకం వారికి ఉన్నట్లుగా మాట్లాడినా, దేవుని వాక్యం సెలవిస్తున్న విషయం ఏంటంటే, మనిషికి వివేకం ఉండొచ్చు, లేక మనిషికి జ్ఞానం ఉండొచ్చు, తెలివి ఉండొచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పుకుండొచ్చు. జీవన విధానాన్ని ముందుకు నడిపించటానికి విచక్షణ ఈ రోజుల్లో మనిషి కనిపించట్ల, వివేచన అనేటువంటిది మనిషి కనిపించట్ల. ఆ పర్సెప్షన్, డిసర్న్మెంట్ ఆర్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ వాట్ ల్యాక్స్ ఇన్ హ్యుమానిటీ టుడే అనే వాస్తవాన్ని మనం చూస్తాం. అందుకనే ఈ అధ్యాయంలో ప్రత్యేకంగా 36వ అధ్యాయాన్ని మీరు చూస్తే పదే పదే అక్కడ వాడిన పదం ఏంటో తెలుసా? ఆలోచింపుము, ఆలోచింపుము, ఆలోచింపుము అని అంటాడు. అంటే యోబుకి బుర్ర లేదా, యోబుకి బుద్ధి లేదా, యోబు స్నేహితులకి జ్ఞానం లేదా, వివేకం లేదా అని అంటే, ఈ లోక వివేకము శూన్యము, ఈ లోక జ్ఞానము శూన్యము. ఎంత ఉన్నా దేవుణ్ణి అర్థం చేసుకునే విషయంలో, ఆత్మీయ సత్యాలను అర్థం చేసుకునే విషయంలో, ఆత్మీయ విలువల్ని అర్థం చేసుకునే విషయంలో మనిషి ఎప్పటికి కూడా వైఫల్యం చెందుతాడు.
దానికి వయస్సు కాదు, దానికి అనుభవం కాదు, దానికి వాక్య జ్ఞానం కాదు, దానికి చేసే గంటల ప్రార్థన కాదు. దేవుడిచ్చేటువంటి విచక్షణ, దేవుని గురించినటువంటి ఆ యొక్క వివేచన ఎంత ప్రాముఖ్యం అనేటువంటి వాస్తవాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అందుకనే 33వ అధ్యాయము 13వ వచనంలో యోబుని ఏమని ప్రశ్నిస్తూ ఉన్నాడంటే, 13వ వచనంలో తన క్రియలలో దేని గూర్చియు ఆయన ప్రత్యుత్తరం ఇయ్యడు, దేవుడు నరుల శక్తికి మించిన వాడు, నీవెల ఆయనతో పోరాడుచున్నావు. యూఆర్ ఆఫ్టర్ ఆల్ మ్యాన్ ఆన్ ది ఎర్త్. భూమి మీద దేవుని ముందు కనీసం ఒక నలక కూడా కాదు, ఇసుక రేణువు లాంటి వాడు కూడా కాదు. అలాంటి మానవుణ్ణి, నరపుత్రుని జ్ఞాపకం చేసుకోవటమే దేవుడు చేసినటువంటి గొప్ప విషయము, దేవుని యొక్క మహాకృప. అలాంటి దేవుణ్ణి నువ్వు ఎలా మరి ప్రశ్నిస్తూ ఉన్నావు, దేవునితో ఎలా వ్యాజ్యమాడుతూ ఉన్నావు, దేవునితో ఎలా పోరాడుతూ ఉన్నావు. హౌ కమ్ యు ఆర్గ్యూ విత్ ద లార్డ్ అని ప్రశ్నిస్తూ 33వ అధ్యాయం 14లోకి వెళితే, దేవుడు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నా మనిషి అర్థం చేసుకోవటానికి సిద్ధంగా లేడు, మనిషి దాన్ని గ్రహించడానికి సిద్ధంగా లేడు అని అక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. సో 36వ అధ్యాయము వచనాలు చదవని కానీ ఆ 3 వచనాల తర్వాత మీరు చూడండి, 36వ అధ్యాయము 5, 22, 26 వచనాలు, 5, 22, 26 వచనాలు. ఈ 3 వచనాల్లో కూడా ఎలీహు చెప్పేటువంటి మాట ఏంటి అని అంటే, ఆలోచింపుము దేవుడు బలవంతుడు. రెండవది, ఆలోచింపుము దేవుని పోలిన బోధకుడు ఎవడు లేడు. మూడవది, ఆలోచింపుము దేవుడు మహోన్నతుడు. అంతటి మహోన్నతుడు, అంతటి జ్ఞానం కలిగిన వాడు, అంతటి యోచన కలిగినటువంటి వాడు, సర్వ సృష్టిని తాను ఎలాగూ చేశాడో చాలా అద్భుతంగా ఉంటుంది. 36, 37 అధ్యాయాలు చదువుతూ ఉంటే దేవుని యొక్క మెజెస్టీ, దేవుని యొక్క ఒక గొప్పతనం, దేవుని యొక్క ప్రభావం, దేవుని మహిమ, దేవుడు ఎంతటి జ్ఞాని, దేవుడు ఎంతటి అన్నిటిపైన ఎలా ఔన్నత్యుడుగా ఉన్నాడు, వీటన్నిటినీ కూడా ఎలీహు వివరిస్తూ చెప్పిన మాట ఏంటంటే, ఇంత భక్తి ఉన్న నీవు శ్రమలు రాగానే దేవుణ్ణి ప్రశ్నించావా? ఇంత భక్తి ఉన్న నీవు శ్రమలు రాగానే దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నావా? ఇంత భక్తి ఉన్న నీకు శ్రమలు రాగానే విశ్వాసం సన్నగిలిపోతూ ఉందా? మొదటి అధ్యాయంలో దేవుని స్తుతించావే, రెండవ అధ్యాయంలో దేవుని స్తుతించావే, కానీ నీ జీవితం ముందుకెళ్ళే కొలది, శ్రమ అధికమయ్యే కొలది, నీళ్ళు అనేక ప్రశ్నలు వచ్చే కొలది, మూడవ వ్యక్తి వచ్చి నీకు అనేక మాటలు చెప్తూ ఉన్నప్పుడు, లోకంలో ఉన్నటువంటి ఆలోచనలు నీ మీదకి వస్తూ ఉన్నప్పుడు, లోకంలో రకరకాల ప్రశ్నలు వస్తూ ఉన్నప్పుడు, లోకం నుంచి అనేక ఒత్తిడి నీకు వస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రశ్నించే స్థాయికి వెళ్ళిపోయా? దేవుణ్ణి గురించి మర్చిపోయావా? అందుకనే 37వ అధ్యాయము 14వ వచనంలోకి మనం వెళ్తే చాలా చక్కని మాట ఎలీహు చెప్పి తన బోధని ముగిస్తూ ఉంటాడు. 14వ వచనంలోకి వెళ్తే అంటాడు, యోబు ఈ మాట ఆలకింపుము, ఊరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచింపుము. సమస్య నీకేంటి అని అంటే, నీ కలిగిన శ్రమను నువ్వు చూస్తూ ఉన్నావు, చుట్టూ మనుషుల మాటలు నువ్వు వింటూ ఉన్నావు, నీ యొక్క దౌర్భాగ్య స్థితిని నువ్వు చూస్తూ నా జీవితం ఇంకే అని ఆ విధంగా వెళ్ళిపోతూ ఉన్నావు. కానీ ఊరకుండి, నోరు మూసుకొని, నీ యొక్క మనస్సును అదుపులో పెట్టుకొని దేవుడు చేసిన అద్భుత కార్యాలు ఒకమారు ఆలోచించు. నీవు ఆరాధిస్తుంది సృష్టిని కాదు, సృష్టిని చేసిన సృష్టికర్తని, సర్వాధికారిని. సర్వము నీ జీవితంలో దేవుడు అనుమతిస్తే కారణముతోనే అనుమతిస్తాడు. అనుమతించిన వాడు, నడిపించిన వాడు తీసుకొని బయటకు కూడా రాగలడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన నిలవబెట్టగలడు. ఇందాక చక్కని 2 పాటలు పాడుకుంటూ వచ్చాం. యేసుని కొరకై ఇలా జీవించదా. ఆ వచనాలు చూస్తూ ఉంటే, ఈ లోకంలో కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, లేమి వచ్చినా ఆయనే నాదుడే నా నిరీక్షణగును అనేటువంటి శ్లోకం దానిలో కనిపిస్తూ ఉంటుంది. పరమాజీవము నాకు నీవు అనే పాటలో, నరులెల్లరూ నన్ను విడిచిన, శరీరము క్రుల్లి నశించిన, నా జీవితంలో ఐశ్వర్యం అంతా కూడా పోగొట్టిన, నాకు ఒకటి చాలు, యేసు ఉంటే నాకు చాలు అనే భావన దాంట్లో మనం చూస్తూ ఉంటాం. ఈ పాటలన్నీ పాడుకోవటానికి చాలా చక్కగా ఉంటాయి, కానీ యోబు లాంటి జీవితం గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు మన వైఖరి మారేద్ది, మన విశ్వాసం మారేద్ది, మన నిరీక్షణ మారేద్ది, మన జీవించే జీవన విధానం మారేద్ది. ప్రార్థన ఉండొచ్చు, వాక్య జ్ఞానం ఉండొచ్చు, అనేక కూటాల్లో మనం ఉండొచ్చు, కానీ చాలా మార్లు మన మనస్సు అదుపులో ఉండదు. చాలా మార్లు ఆసక్తిని మనం కోల్పోవటం, చాలా మార్లు పక్షపాతిగా మనం జీవిస్తూ ఉండటం కనిపిస్తూ ఉంటుంది. చాలా మార్లు దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోవచ్చు. ఎలీహు యొక్క మాటల్ని ఆలోచిస్తూ ఉన్నప్పుడు
గంభీరమైన మాటలు పలికాడు. అందుకనే 4వ లక్షణం తనలో నేను గమనించింది అర్థం చేసుకున్నవాడు. 1 ఆసక్తి కలిగిన వాడు, 2వది అదుపులో ఉన్నవాడు, 3వది అవినీతి లేనివాడు, 4వది అర్థం చేసుకున్నవాడు. దేవుణ్ణి అర్థం చేసుకున్నాడు, యోబు పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. యోబు పరిస్థితి కంటే తాను సేవించే దేవుడు ఎంత గొప్పోడో అర్థం చేసుకున్నాడు. అందుకే యోబుతో అన్నాడు, బీ స్టిల్ అండ్ రీకలెక్ట్ వాట్ ఆల్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ యువర్ లైఫ్స్. దేవుని జీవితంలో చేసిన వాటన్నిటినీ ఊరకుండి ఒకమారు గమనించు అని చెప్పి ముగించిన వెంటనే 38వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, దెన్ ద లార్డ్ స్పోక్. అప్పుడు దేవుడు మాట్లాడటానికి ఇష్టపడ్డాడు. యోబు హృదయాన్ని ఎలీహు సిద్ధపరిచిన తర్వాత, యోబుతో దేవుని గురించి ఎలీహు అనేక విషయాలు వర్ణించిన తర్వాత యోబుతో దేవుడు మాట్లాడుతూ మొదలు పెడతాడు. 42వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు 3-6 వచనాల్లో యోబు అంటాడు, ప్రభువా జ్ఞానం లేకుండా నేను మాట్లాడా, ప్రభువా వివేచన లేకుండా నేను మాట్లాడా, ప్రభువా మూర్ఖునిలాగా నేను మాట్లాడా, దయచేసి నన్ను క్షమించుమో అని పశ్చాత్తాపపడిన యోబుని దేవుడు 2 అంతలుగా తిరిగి ఇచ్చినట్టుగా కూడా మనం చూస్తాం. ఎదుగుదల అని అంటే ప్రాక్టికల్గా మన జీవితాన్ని ముందుకు నడిపించేటప్పుడు ఎదుర్కొనే సవాళ్ళలో కనిపించేది ఎదుగుదల, లేక శ్రమలు గుండా వెళ్తూ ఉన్నప్పుడు మన వైఖరిలో కనిపించేది ఎదుగుదల, శ్రమలు గుండా వెళ్తూ ఉన్నప్పుడు మన స్పందించే స్పందనలో కనిపించేటువంటిది ఎదుగుదల. ఇతర విశ్వాసుల్ని విమర్శిస్తూ ఉన్నామా లేక ప్రోత్సహిస్తూ ఉన్నామా, దానిలో కనిపించేటువంటిది ఎదుగుదల. అంతేగాని బైబిల్ అంతట్లో పాండిత్యం కలిగి ఉంటానంటే అవిశ్వాసులు కూడా నేటి దినాన పాండిత్యాన్ని వహించి ఏది పడితే ప్రశ్నలు అడుగుతూ ఉన్నాయి. సో బైబిల్లో పాండిత్యం కాదు, ప్రార్థనలో గంటలు కాదు, ప్రాక్టికల్ లైఫ్లో ఆచరణలోకి వచ్చినప్పుడు, మనుషుల మధ్యలో జీవించేటప్పుడు, ఇతర విశ్వాసులతో జీవించినప్పుడు, శ్రమలలో సంతోషంలో ఏ స్థితిలోనైనా ఏ సమయంలోనైనా నా వైఖరి ఏ విధంగా, నా ప్రవర్తన ఏ విధంగా, నేను జీవించే విధానము ఏ విధంగా ఉంది. ఎలీహు గురించి చాలామంది మాట్లాడరు, కానీ ఎలీహు నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు. మనిషి ఒక విశ్వాస జీవితము, ఎదిగేటువంటి జీవితము, ఆత్మీయ పరిపక్వత కలిగిన జీవితం అంటే ఈ విధంగా ఉండాలి. దానికి వయసుతో సంబంధం లేదు. దేవునితో అనుబంధము, దేవుని పట్ల అవగాహన, దేవుని కొరకు ఆసక్తి కలిగినటువంటి వారు ఎలా వర్ధిల్లుతారో మనం చూస్తాం. యోబుని అంత ఆరోపిస్తే తన స్నేహితులు, యోబుకి ఎప్పుడైతే జ్ఞానోదయం అయిందో 42వ అధ్యాయంలో తర్వాత మనం చూస్తాం, తన స్నేహితుల కొరకు యోబు దేవుని దగ్గర విజ్ఞాపన చేశాడు. తన స్నేహితులు మాత్రం యోబుని దూషించిన స్నేహితుల కోసం యోబు జ్ఞానోదయం తెచ్చుకొని, ఎలీహు మాటల ద్వారా వెలిగింపును తెచ్చుకొని, స్నేహితుల కోసం ప్రార్థించి, వారి కోసం బలులనిచ్చి, క్షమించి ఒక చక్కని మాదిరిగా నిలబడినట్టుగా మనం చూస్తున్నాం. కావున ప్రశ్న, ఎలీహు వంటి జీవితం మనకుందా? దేవుడే నా జీవితానికి ప్రభువు అనే ఒక నిశ్చయతతో ముందుకు వెళ్ళగలుగుతూ ఉన్నామా? అట్టి వెలిగింపు, అట్టి కృప దేవాతి దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు, ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మానవ పాత్రలో మా ప్రభు నరపుత్రుని జ్ఞాపకం చేసుకోవటానికి మేమే పాటి వారము అయినను నీవు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు. అనుదినము మాకు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాం. మా కొరకు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మాకు బదులుగా సిలువలో మరణించి నీ రక్తముతో మమ్మల్ని కొని విలువ పెట్టుకొని నీ సొత్తైన ప్రజలుగా, నీ యొక్క జనాంగముగా, నీ బిడ్డలుగా, నీ శరీరముగా, నీ రాజ్య వారసులుగా మమ్మల్ని ప్రకటించావు. ఇహలోకములో మా తండ్రి ఎన్నో ఆకర్షణలు, ఎన్నో సవాలులు, ఎన్నో సమస్యలు, ఎన్నో శ్రమలు, ఎన్నో మాటలు, ఎన్నో పరిస్థితులు, ఎన్నో ఒత్తిడులు గుండా మేము వెళ్తూ ఉన్నప్పుడు చాలా మార్లు మా యొక్క ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది, మా ప్రేమ చల్లారిపోతూ ఉంటుంది. చాలా మార్లు మా భావోద్రేకాలు అదుపులో ఉండకుండా తప్పిపోతూ ఉంటాయి. చాలా మార్లు మనుషుల ముఖస్థుతి కోసం మేము జీవిస్తూ ఉంటాం. చాలా మార్లు నీ స్వభావాన్ని, నీ యొక్క ప్రణాళికని అర్థం చేసుకోలేకపోతూ ఉంటాం. కానీ ఎలీహు ద్వారా మరొకసారి మా జ్ఞాపకం చేసావు తండ్రి. ఎలీహు వంటి జీవితం మాకు దయచేయండి. ఆసక్తితో మేము ముందుకు వెళ్ళటానికి, అదుపులో ఉండి జీవించటానికి, ఆయా ఇహలోకంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు నేను అర్థం చేసుకొని మేము జీవించటానికి మాకు సహాయము దయచేయమని ప్రార్థిస్తాం. విన్నటువంటి వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరుచుకొని దాని ప్రకారం జీవించే శక్తి, సామర్థ్యత ఆత్మ ద్వారా మాకు దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.